సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్టీయూహెచ్ 11 బీటెక్లో సిఎస్సిలో R22 చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అందుట్లో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది కదా, అది పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారన్నమాట. దాని గురించి అయితే చెప్పదలిచాను. సో ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చానండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్. దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది. సో మీరు కనుక ఇలా రాశారో లేదో అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు డీసీ సర్క్యూట్స్ మీద ఉన్నాయి. సో డీసీ సర్క్యూట్స్ మీద ఏదైనా ప్రాబ్లం ఇచ్చినట్టయితే రిడక్షన్ టెక్నిక్ ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ నీట్గా రెడ్యూస్ చేసి చూపించాలి. డైరెక్ట్ స్టెప్స్ వేస్తే మాత్రం మార్కులు వేయట్లేదు. ఫైనల్గా ఆన్సర్కి వచ్చేసరికి రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, దానికి యూనిట్స్ ఓమ్స్. ఇండక్టర్ కనుక్కోమంటే దాని యూనిట్స్ హెన్రీసు, లేదా మిల్లీ హెన్రీసు, మైక్రో హెన్రీసు. కెపాసిటెన్స్ కనుక్కోమంటే ఫెరైడ్స్, మిల్లీ ఫెరైడ్స్, మైక్రో ఫెరైడ్స్. వోల్టేజ్ కనుక్కోమంటే వోల్ట్స్, కిలో వోల్ట్స్. కరెంట్ కనుక్కోమంటే యాంపియర్స్, మిల్లీ యాంపియర్స్, మైక్రో యాంపియర్స్. ఇలా చూపించాల్సిందే యూనిట్స్తో సహా. ఇక అందుట్లో ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్స్ ప్రతిదీ గీయాల్సిందే. కేవీఎల్, కేసీఎల్ అయినా దేని మీద అయినా కానివ్వండి. ఇందుట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతవరకు డీసీ సర్క్యూట్స్లో ఖచ్చితంగా అయితే అది చేయాలి. అదే థియరమ్స్ ఇచ్చాడు అనుకోండి, థియరం స్టేట్మెంట్ షార్ట్ క్వశ్చన్ కనుక ఇస్తే థియరం స్టేట్మెంట్ ఖచ్చితంగా రాయాల్సిందే. ఇక ఎస్ఐ పరంగా థియరమ్స్ మీద ప్రాబ్లం ఇస్తే థియరం స్టేట్మెంట్ రాసి ఆ తర్వాత మీరు ప్రాబ్లం చేయొచ్చు. వద్దు థియరం స్టేట్మెంట్ రాయొద్దు అనుకుంటే మాత్రం డైరెక్ట్ స్టెప్లోకి తెచ్చు. కాకపోతే థియరం స్టేట్మెంట్ అయితే ప్రూవ్ చేయమని అడిగితే మాత్రం థియరం స్టేట్మెంట్ రాయాలి. ప్రాబ్లం ఇచ్చి సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేసి, లేకపోతే థెవెనిన్స్ థియరం యూజ్ చేసి, లేకపోతే నార్టన్స్ థియరం యూజ్ చేసి కనుక్కోమంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఈ సర్క్యూట్ గీసేసి ఇచ్చిన సర్క్యూట్ దాని నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకొని ఫైనల్గా ఈ యూనిట్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా చూపించాల్సి ఉంటుంది. వి అంటే ఏంటి వోల్టేజ్, ఐ అంటే ఏంటి కరెంట్, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక అందులో టైం డొమైన్ అనాలిసిస్ మీద కనుక ఏదైనా ఇచ్చినట్టయితే ఈ ఆర్ఎల్ఆర్సి సర్క్యూట్స్ మీద డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను ఇవన్నీ మీరు అప్లై చేసే అన్నీ కూడా కరెక్ట్గా డెరైవ్ చేసి చూపించాలి. ఓకేనా? టైం డొమైన్లో ఉందా, ఎస్ డొమైన్లో ఉందా, ఇదంతా కూడా. అందుట్లో చిన్న క్వశ్చన్స్ ఇస్తారు కదా, స్పెసిఫికేషన్స్. సో ఆ స్పెసిఫికేషన్స్, డెఫినేషన్స్ ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకేనా? పీక్ టైము ఇలాంటివి. ఇక ఏసీ సర్క్యూట్స్ మీద కనుక ఇచ్చినట్టయితే ఏసీ సర్క్యూట్లో కాంప్లెక్స్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా అనిపించాలి. ఏ ప్లస్ జేబీ ఫామ్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆర్ ప్లస్ జేఎక్స్సి, ఆర్ ప్లస్ జేఎక్స్టీ. సో అంటే ఇండక్టెన్స్, రియాక్టెన్స్ ఒక సైడు, రెసిస్టెన్స్ ఒక సైడ్ చూపించాలి. మళ్ళీ వీటికి కూడా యూనిట్స్ మెన్షన్ చేయాలి. ఇంపెడెన్స్ అయితే ఏంటి, సో ఇంపెడెన్స్ ట్రయాంగిల్ వాటి మీద ఇస్తే ఆ ట్రయాంగిల్ గీయాలి. పవర్ ఫ్యాక్టర్కి డెఫినేషన్ కరెక్ట్గా రాయాలి, ఈక్వేషన్ కరెక్ట్గా వేయాలి. అపారెంట్ పవర్ అయినా ఏదైనా కానివ్వండి, డెఫినేషన్స్ కరెక్ట్గా ఉండాలి దీనికి. ఇక ఇందుట్లో సింగిల్ ఫేజ్ ఆర్సీ సర్క్యూట్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ కరెంట్ డైరెక్షన్స్ ముఖ్యంగా సర్క్యూట్స్ తీసుకున్నప్పుడు మీరు ఈ కరెంట్ డైరెక్షన్స్ అనేవి విత్ టెర్మినాలజీస్ అంటే ప్లస్ మైనస్ సైన్తో సహా ఖచ్చితంగా అయితే ఇండికేట్ చేయాలి. ఆపోజిట్లో వస్తే ఆపోజిట్లో వచ్చినవి కూడా చూపించాలి యారో మార్క్స్తో సహా. సో అప్పుడే మీకు ఇందుట్లో మార్కులు పడతాయి. ఇక అందుట్లో 3 ఫేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్స్ మీద కనుక ఇచ్చినట్టయితే ఆర్ బై బి ఫేసెస్ కరెక్ట్గా చూపించాలి. ఇక్కడ కూడా యూనిట్స్, వోల్ట్స్, యాంపియర్స్ చూపించాల్సి ఉంటుంది. ఇక స్టార్ డెల్టా కనెక్షన్స్లో వచ్చేసరికి ఫార్ములా కనుక ఇస్తే అది ఈ స్టార్ డెల్టా కన్వర్ట్ చేసే పద్ధతిలో మీరు రెడ్యూస్ చేసే ప్రతి నెట్వర్క్ కూడా గీసి చూపించాలి. మీరు ఎలా తీసుకున్నారో అది కూడా డాట్స్తో గీసి చూపించాలి. డాట్స్తో కాకపోయినా మామూలుగానే గీసి చూపించాలి. ఇక యూనిట్ 3లో ట్రాన్స్ఫార్మర్స్ మీద కనుక ఇచ్చినట్టయితే ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ కనుక ఇచ్చినట్టయితే ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్స్ ఏదైనా కానివ్వండి డెఫినేషన్స్ పరంగా పక్కా ఉండాలి. ఇక సర్క్యూట్ డయాగ్రామ్ పరంగా పక్కా ఉండాలి. ఈక్వలెంట్ సర్క్యూట్ ఇచ్చి ప్రాబ్లం కనుక వాటి కనుక్కోమన్నారు అనుకోండి, అందులో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ ఇలా. సో అవన్నీ కూడా ఫార్ములాస్ కూడా రిప్రజెంట్ చేసి స్టెప్ బై స్టెప్ వేసి ఫైనల్గా ఆన్సర్ వేసి వాటికి యూనిట్స్ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ ఇచ్చాడు అనుకోండి, ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్ మీరు ఏది తీసుకుంటున్నారు, స్టారా డెల్టానా, ఇవన్నీ కూడా కరెక్ట్గా చూపించాల్సి ఉంటుంది. విత్ వోల్టేజ్ ఈక్వేషన్ ఎలా ఉంటాయి, కరెంట్ ఈక్వేషన్ ఎలా ఉంటాయి అన్ని ఫేజుల్లో, న్యూట్రల్ అయితే ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఈక్వేషన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇక 4th యూనిట్ ఎలక్ట్రికల్ మెషిన్స్లో చూసుకున్నట్టయితే అందుట్లో నాకు తెలిసి ఒకవేళ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడిగారంటే ఫేజర్ డయాగ్రామ్స్ గీసి చూపించాలి. ఆ తర్వాత రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెరివేషన్ కనుక అడిగినట్టయితే అన్నిటికీ కూడా ఒకటే మ్యాగ్నిట్యూడ్ మీరు చూపించాల్సి ఉంటుంది ఆ డెరివేషన్స్లో. ఓకేనా? సో ఇక దాని ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ కనుక అడిగితే వాడి బాడీ పార్ట్స్తో సహా చూపించాలి ఈ మెషిన్స్లో ఎప్పుడూ కూడా. ఓకేనా? కరెక్ట్గా ఉండాలి అది.
సో ఇక ఇందులో సింక్రోనస్ జనరేటర్ అయినా అంతే, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అయినా అంతే. ఓకేనా, కన్స్ట్రక్షను, వర్కింగ్ ప్రిన్సిపల్, ఆ డయాగ్రాము, వాటి ఈక్వేషన్స్ కరెక్ట్గా రాస్తే ఫేజర్ డయాగ్రామ్స్తో సహా కరెక్ట్గా మీకు మార్కులు అయితే పడతాయి. యూనిట్ 5లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో వచ్చేసరికి ఏంటంటే ఎంసీబీ, ఎల్సీబీ, ఎంసీబీ డెఫినేషన్స్ అడిగారంటే అవి పక్కాగా రాయాలి. వాటి సర్క్యూట్ డయాగ్రామ్స్ గీయమంటే ఖచ్చితంగా అయితే సర్క్యూట్ డయాగ్రామ్స్ గీసి వాటి ఫ్యూజ్ అంటే ఏంటి మళ్ళీ అన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. మీరు ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా పోతుంది. వాటికి కింద ఆ ఫిగర్ పేరేంటి, డయాగ్రామ్ పేరు కూడా రిప్రజెంట్ చేసి మీరు చూపించాలి. ఓకేనా, టైప్స్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ వీటి మీద ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్స్ చాలా చూపించాల్సి ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ వైర్స్ తీసుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ కేబుల్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా. సో ఎర్తింగ్ ఫినామినల్స్ వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ వచ్చేసరికి వాటి బొమ్మలు ఉంటాయి. సో ఎలా ఎర్తింగ్ చేస్తాం ఏంటి అని చెప్పేసి, వైర్ టైప్, శాండ్ టైప్, ల్యాండ్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మీరు డయాగ్రామ్స్తో సహా గీసి చూపించాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీస్ పరంగా చూసుకున్నా అంతే సేమ్. అయితే క్యారెక్టరిస్టిక్స్ అడిగారు అనుకోండి, బ్యాటరీస్కి వాడు విఐ క్యారెక్టరిస్టిక్స్ గీసి చూపించాలి. ఎందుకంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి వాడి బిహేవియర్ని డిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట. సో అవి ఖచ్చితంగా గీసి ఉండాలి. ఇక ఇందులో ఎలిమెంటరీ క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎనర్జీ కన్జంప్షను, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంటు అండ్ బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ ఇచ్చాడు కదా. వీటికి వచ్చేసరికి బేసిక్ ఫార్ములాస్ కనుక మీరు రాసినట్టయితే మీకు మంచి మార్కులు పట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇందులో మీరు మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి కదా. డీసీ సర్క్యూట్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ మెషిన్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, ఈ 4 యూనిట్లు కనుక కరెక్ట్గా చేసినట్టయితే ఏసీ సర్క్యూట్స్ అనేది మీ వల్ల కాని పని అది. ఎందుకంటే ఫేజర్స్ ఎక్కువ ఉంటాయి ఏసీలో, ఎందుకంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ యాడ్ అవుతాయి కాబట్టి. సో వీటిలో పాస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మరి మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే ఈ 5 యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ పరంగా కానివ్వండి, ఎస్ఐ క్వశ్చన్స్ పరంగా కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ చూసారా, సర్క్యూట్ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్, యూనిట్స్, ఫేజర్ డయాగ్రామ్స్ ఉంటే ఫేజర్ డయాగ్రామ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఉంటే క్యారెక్టరిస్టిక్స్, ఈ 5 గనక మీరు రిప్రజెంట్ చేసినట్టు గనక అయితే మీకు సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ మార్కులు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. అయితే మీరు అడగచ్చు టైం సరిపోతుందంటే టైం సరిపోయేటట్టే మీకు ఇస్తారు. కాకపోతే మీకు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే సిఎస్సి వాళ్ళు కాబట్టి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే చోట మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, అక్కడ ఈ కంగారులో ఏం చేస్తారు, 2+3 5 వేయాల్సింది 3x2 వేసుకుని 6 వేసేస్తారు. సో అలాంటి మిస్టేక్స్ కానివ్వండి, లేకపోతే ఈ రిడక్షన్ టెక్నిక్స్లో వచ్చేసరికి సిరీస్ ప్యారల్ దగ్గర కన్ఫ్యూజన్ అయినప్పటికి కానివ్వండి, లేకపోతే స్టార్ డెల్టాలో వచ్చేసరికి స్టార్ది డెల్టాది చేయాల్సింది మీరు సిరీస్ ప్యారల్ చేసినట్టే కానివ్వండి, అప్పుడు మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయడానికైతే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈసారి కూడా ఎప్పుడు జరిగేది, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇదే ఫెయిల్ అవుతుంటారు మ్యాథ్స్ తర్వాత. అంటే మ్యాథ్స్ కన్నా కూడా ఇదే ఎక్కువ ఫెయిల్ అవుతారు నాకు తెలిసి. కాకపోతే మామూలుగా చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉండాలండి.